హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మావోయిస్ట్ హిడ్మా వాళ్ళ ఎన్కౌంటర్ లో తర్వాత ఇప్పుడు ఇతను ఎలా అని చెప్పేసి ఒక చర్చలు జరుగుతున్నాయి, కొన్ని నరేషన్స్ బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ అంతకుముందు లొంగిపోయారు కదా, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే ఈయన్ని పట్టుకొని ఇప్పుడు అంటే ఎన్కౌంటర్ లో చేస్తారని చెప్తున్నారు. మరి నిజంగా మల్లోజుల వేణుగోపాల్ వల్లే ఆ హిడ్మా హతమయ్యారా, అసలు ఎలా పట్టించాడు, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్? యాక్చువల్ గా మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న ఇద్దరు సరెండర్ అవడం అనేది మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తులు కాకుండా వాళ్ళ చుట్టూ దాదాపు 700 మంది చాలా ఇంపార్టెంట్ క్యాడర్, అంటే మామూలుగా దళ కమాండర్లు, దళ సభ్యుల దగ్గర నుంచి ఏరియా కమిటీ సెక్రటరీలు, ఏరియా కమిటీ మెంబర్లు, డివిజన్ కమిటీ సెక్రటరీలు, డివిజన్ కమిటీ మెంబర్లు, స్టేట్ కమిటీ, ఈ స్థాయిలో మొత్తం కోర్ మావోయిస్టుల కేడర్ చాలా మంది, దాదాపు 700 మందికి పైన వీళ్ళతో పాటు సరెండర్ అయిపోయారు. దాంతోపాటు వాళ్ళు పబ్లిక్గా ముందుగా ఆసన్న ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్కి చేయండి, చాలామంది కోఆర్డినేషన్లో ప్రాబ్లం ఉంటుంది, మేము కాంటాక్ట్ చేయలేకపోయినాం, సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయండి, మేము ఫెసిలిటేట్ చేస్తామని ఇచ్చాడు. దాని తర్వాత మల్లోజులు కూడా ఇచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే హిడ్మాని చంపకుండా సరెండర్ చేయించుకుంటే మోర్ డ్యామేజింగ్గా ఉంటుంది ఉద్యమానికి. ఎందుకంటే లొంగిపోతే అందరిలో, మిగతా ఉన్న వాళ్ళల్లో కూడా ఒక ధైర్యం అనేది పోతుంది, హోప్ పోతుంది. కాబట్టి అందరూ కూడా సరెండర్ అయిపోతారు. అదే కానీ అనుకో ఇతను వీరుడు అయిపోతాడు. జనంలో కూడా మావోయిస్టులో మిగతా కింది కేడర్లో కూడా ఒక పట్టుదల వచ్చే అవకాశం ఉంది, ఒక కసి పెరిగే అవకాశం ఉంది. అందుకని కంటే కూడా అతన్ని సరెండర్ చేద్దాం అనేది ప్లాన్ ఉంది. అందుకనే పదే పదే మల్లోజుల వేణుగోపాల్తో కూడా మళ్ళీ మీటింగ్ ఇది పెట్టించి వీడియో రికార్డ్ చేయించి ఫోన్ నెంబర్ ఇచ్చి సరెండర్ కమ్మని పిలిపించారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే మా హిడ్మాని సరెండర్ చేయించాలనేది టార్గెట్. కానీ ఇది అతన్ని సరెండర్ అయ్యేట్టుగా కనబడలే. అందుకని చివరి ప్రయత్నంగా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వీళ్ళ ఇంటికి పోవర్తి, వాళ్ళ విలేజ్ పోవర్తికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళమ్మ పూంజీ మడ్వి ఆమె పేరు, వీళ్ళమ్మని కలిసి, అమ్మ నీ కొడుకుని సరెండర్ అవ్వమని మీరు పిలిపివ్వండి, మీరు అడిగితే వస్తారేమో చూద్దాం అన్నట్టుగా ఆయన వెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆమె చాలా ముసలి వ్యక్తి. ఆమె కూడా పాపం కొడుకా సరెండర్ అయిపో, నువ్వు కానీ దగ్గరుంటే నేనే వచ్చి అడవుల్లోకి వచ్చి నిన్ను తీసుకొచ్చేదాన్ని, నేను ఎలా బతకాలి కొడుక, అది ఇదంతా కూడా ఆమె మీడియాతో మాట్లాడింది. అదంతా కూడా వచ్చింది. అంటే హిడ్మాని సరెండర్ చేయడానికి సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ హిడ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే సరెండర్ అయితే పెద్ద నష్టం ఉంటుంది, సింబాలిక్గా కూడా మావోయిస్ట్ మూమెంట్ కంప్లీట్గా అయిపోయిందని చెప్పచ్చు, మొత్తం కేడర్ అంతా కూడా కకా వికలం అయిపోతుంది అన్న ఒక ప్లాను గవర్నమెంట్కి ఉండింది. కానీ అది హిడ్మా సరెండర్ కాలేదు. దాంతో హిడ్మా సరెండర్ కాడు అనే విషయం వాళ్ళకి అర్థమైనాక డెడ్ లైన్ పెట్టుకున్నారు. నవంబర్ 30th లోపల హిడ్మాని చంపేయాలి లేదా అతన్ని సరెండర్ చేయించాలని. సో టైం అయిపోతుంది, హిడ్మా సరెండర్ అయ్యేట్టుగా కనబడలేదు. మామూలుగా సరెండర్ అవ్వాలంటే ముందుగా కొన్ని సిగ్నల్స్ అందుతాయి పోలీసులకి, అట్లాంటివి ఏమీ అందలేదు. దాంతో ఇంకా మల్లోజునే రంగంలో దించారని చెప్తున్నారు. ఎందుకంటే మల్లోజుల చాలా యాక్టివ్గా ఉండేవాడు, మల్లోజులకి తెలియని వ్యవహారాలు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమైందంటే బస్తర్ ఏరియా అంతా కూడా ఖాళీ అయిపోయింది. అబూజ్ మడ్ అంటారు, అబూజ్ మడ్ ఏరియా అంతా కూడా దాదాపు ఖాళీ అయిపోయినాక అక్కడ దాదాపు మొత్తం మనకి దండకారణ్యంలో 1,00,000 మందికి పైన సెక్యూరిటీ ఫోర్సెస్, రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ రంగంలో దిగారు. కాబట్టి అక్కడ ఉండి తప్పించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అనేది మల్లోజులనే గైడ్ చేశాడు పోలీసులను. ఎందుకంటే అతను స్టేట్ గెస్ట్ హౌస్లో ఉంటూ మొత్తం వాళ్ళని గైడ్ చేస్తుండేది మల్లోజులనే అని చెప్తున్నారు. సో మల్లోజుల ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్ జరిగిందని చెప్తున్నారు. సో మల్లోజులు ఏం చెప్పాడంటే ఒక ట్రాన్సిట్ రూట్ ఉంది, ఆ ట్రాన్సిట్ రూట్ ఏంటంటే ఇటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ మూడింటికి మధ్య ట్రై జంక్షన్ అంటారు. ఈ ట్రై జంక్షన్ మారేడుమిల్లి ఫారెస్ట్లో దగ్గర ఉంది. ఆ ట్రై జంక్షన్లోకి వీళ్ళు వెళ్ళారు అనేది తనకున్న కొన్ని నెట్వర్క్లు ఉంటుంది కదా, మల్లోజులకు కూడా విలేజెస్ అక్కడ నెట్వర్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మావోయిస్టులు
చాలా మంది అనుకుంటారు అడవుల్లో ఉంటారని. అడవుల్లో ఉండొచ్చు, కానీ అడవుల్లో కూడా జనం ఉంటారు, అడవుల్లో ట్రైబల్స్ ఉంటారు. కాబట్టి ప్రజల మద్దతు లేకుండా, ప్రజల సపోర్ట్ లేకుండా మావోయిస్టులు ఒకరోజు కూడా బతకలేరు ఎప్పుడైనా. సో ప్రజల సపోర్ట్ ఉంటేనే మావోయిస్టులు బతకగలరు. అందువల్ల ఆ ప్రజలకి వీళ్ళ కదలికలు తెలుస్తాయి. వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఏదేదో చేసి వస్తారు. గెరిల్లా పోరాటం అంటేనే మావో అంటాడు, మీరు నార్త్కి వెళ్తున్నట్టు నమ్మించి సౌత్కి వెళ్ళండి అని. కానీ లోకల్ జనాలకి తెలిసిపోతుంది వీళ్ళు నార్త్కి వెళ్ళే పరిస్థితి ఉందా లేదా, అటువైపు వెళ్ళొచ్చా లేదా, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది గ్రహిస్తారు. వాళ్ళ లోకల్గా కింది స్థాయి చెప్పినా కూడా చెప్తారు కేడర్. సో అలాగా మొత్తానికి ఆయన సోర్సెస్ ద్వారా మల్లోజుల వేణుగోపాల్కి సమాచారం అందిపోయింది. సో ఇతను టీముతో పాటు ఈ ట్రై జంక్షన్లో ఉన్నాడనేది మల్లోజులకి చేరడంతో మల్లోజుల అక్కడ మహారాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాడు. మల్లోజుల అక్కడ మహారాష్ట్ర పోలీసులకి అతను ఇన్ఫార్మ్ చేశాడు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి, స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి అంటారు, ఎస్ఐబికి మహేష్ కుమార్ లడ్డా ఇప్పుడు డీజీగా ఉన్నాడు, ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఆయన ఆల్రెడీ ఈ బార్డర్ ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో గ్రేహౌండ్స్ పోలీసులు ఎప్పటి నుంచో కూడా ఉన్నారు, ఎస్టీఎఫ్ ఉన్నారు, అట్లాగే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అక్కడ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ట్రై జంక్షన్ అనేది ఆల్రెడీ ఇక్కడ పోలీసులకు కూడా ఐడియా ఉంది. సో వీళ్ళు వెళ్ళి కూమింగ్ 2-3 రోజుల నుంచి కూమింగ్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్కి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నట్టుగా వీళ్ళకి అర్థమైంది. సో ఎందుకంటే ఎక్కడ ఇందాక చెప్పినట్టుగా ప్రజల హెల్ప్ తీసుకోవాలి, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా లాజిస్టికల్ అవసరాలు కావచ్చు, లోకల్గా ఉండే ట్రైబల్ పీపులే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మామూలుగా ఒక క్యాంపు జరిగితే చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ పీపుల్ ఒక 20 మంది 30 మంది వచ్చి సెంట్రీలుగా ఉండడం, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం, బయట నుంచి ఏమైనా తీసుకురావాలంటే వాళ్ళే తీసుకురావడం, ఇవన్నీ కూడా చేస్తారు. సో అలాగా ఇక్కడ ఎస్టీఎఫ్ అండ్ ఈ గ్రేహౌండ్స్ వాళ్ళు కాంటాక్ట్ చేసి యా ఏరియాలో ఉన్నారు, ఎందుకంటే మావోయిస్టులు ఇప్పుడు చలికాలం కాబట్టి కొంత దట్టమైన ఫారెస్ట్ లోపల, అంటే కొన్ని చోట్ల లోయల్లాగా ఉంటుంది, ఇటు రాక్స్ ఉండి లోయలాగా ఉంటుంది, అక్కడ ఉన్నట్టుగా ట్రై జంక్షన్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు చుట్టుముట్టారు. మామూలుగా యూ స్ట్రాటజీ అంటారు, అంటే యూ ఆకారంలో, అంటే ఒకవైపు ఏమో కొండ అట్లా ఉంటుంది, మిగతా 3 వైపులా చుట్టుముడతారు. సో చుట్టుముట్టినప్పుడు వీళ్ళు ఇటు వెళ్ళలేరు, ఖచ్చితంగా వీళ్ళు బందీ అయిపోతారు. మామూలుగా అయితే ఐరన్ ఏంటంటే ఈ హిడ్మా యూ స్ట్రాటజీలో ఎక్స్పర్ట్ అనమాట. యూ షేప్ స్ట్రాటజీలు వేయడంలో, పోలీసులను యూ షేప్లో చుట్టుముట్టడంలో హిడ్మా అనేకసార్లు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హిడ్మాని కూడా అదే మెథడ్లో వీళ్ళు కొట్టినట్టుగా చెప్తున్నారు. అదే మెథడ్లో ప్లాన్ చేసుకుని చుట్టుముట్టేశారు. అయితే హిడ్మా చుట్టూ మామూలుగా అయితే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఏబిసి అంటే ఏ టీం ఒకటి ఉంటారు, బి టీం ఒకటి ఉంటారు, సి టీం ఉంటారు. సో అలా 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్యలో హిడ్మా ఉంటాడు. ఈ తన చుట్టూ ఏ టీమును పెట్టుకుంటాడు. ఏ టీం అనేది మోస్ట్ డేంజరస్ టీం అనమాట. అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, హిడ్మా పట్ల లాయల్టీ ఉన్నవాళ్ళు, హిడ్మా కోసం ప్రాణాలు ఇచ్చే టీము ఏ టీంలో ఉంటారు. మిగతా బి టీంలో కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండేవాళ్ళు సి టీంలో ఉంటారు. అలాగా హిడ్మా ఉన్నప్పటికి కూడా ఇదంతా వీళ్ళు హిడ్మాతో గతంలో పనిచేసి సెక్యూరిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మల్లోజుల వాళ్ళందరితో కూడా మాట్లాడాడు. వాళ్ళు సరెండర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా హిడ్మా మెథడ్స్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు సెక్యూరిటీలో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకొని ఏ రకమైన ఆయుధాలు ఉన్నాయి ఏంటి అన్ని మొత్తం తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించారు. సో వీళ్ళు ఈ ఇంటెల్ తో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. ఈ అటాక్లో 6:30 నుంచి ½ అన్ అవర్ జరిగింది. ప్రతిఘటించారు, కానీ చాలామంది అయితే వేరే వైపు అంటే కొండ వైపే ఎక్కి వాళ్ళు దట్టమైన అడవిలోకి పారిపోయారని చెప్తున్నారు. సో హిడ్మాను తర్వాత వాళ్ళ భార్య రాజక్క, మిగతా 4 మొత్తం 6 మంది, ఈ ఏ టీంలో ఉండే 4 మొత్తం 6 మంది చనిపోయారు అనమాట. సో ఓవరాల్గా మల్లోజులనే ఇది చేశాడు. ఎందుకంటే మల్లోజుల మీద ఈ బాధ్యత పెట్టారు. హిడ్మాని అదర్వైజ్ పట్టుకోలేము, హిడ్మా సరెండర్ అయితే మంచిది అనుకున్నా, సరెండర్ కాలేదు. కాబట్టి మల్లోజుల ప్లానింగు, మల్లోజుల వ్యూహము, మల్లోజుల ఇన్ఫర్మేషను
అనేది పనిచేసింది అనేది ఇప్పుడు ఒక వార్త వస్తుంది. నిజమో కాదో మనకు తెలియదు, కానీ పాజిబిలిటీ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.